కాకరకాయ ఫ్రై. ఇదేంటంటే మా మా సైడు కాకరకాయలంటారు. కొన్ని చోట్ల బోడ కాకరకాయలని కూడా అంటున్నారు. మీరేమంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇవి చేదుండవు మనకు కాకరకాయల్లాగాను. బట్ టేస్ట్ అయితే చాలా బావుంటది. కొంతమంది మసాలా వేసి కూడా వండుకుంటారు. నేనైతే నార్మల్ ఫ్రై చేస్తున్నాను. మా ఇంట్లో తక్కువే తింటాం గానీ, బట్ ఇష్టంగా తింటాము ఎప్పుడైనా తిన్నా కూడాను. ఎందుకంటే ఇవి మనకి కొన్ని కొన్ని సార్లే దొరుకుతాయి. మాకు కొంచెం తక్కువ దొరకడము. అందుకని మొన్న బావున్నాయి కదా! మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇవేంటంటే కొన్ని లేతకాయలుంటాయి, కొన్ని ముదురుకాయలుంటాయి. నేనేంటంటే కొంచెం లేతకాయలు తెచ్చుకున్నా. మనకి గింజలు నోటికి, పంటికి తగలడానికి బావుండాలి. అలా ఇష్టంగా తినేవాళ్ళేంటంటే కొంచెం గింజలున్న కాయలు తెచ్చుకుంటారు, కొంచెం ముదురుకాయలు. బట్ నేనేంటంటే కొంచెం లేతకాయలు తీసుకొచ్చాను, గింజలు అవసరం లేదు అని. పిల్లలకి మనం అలవాటు చేయాలనుకుంటే మాత్రం చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రైలాగా చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఎందుకంటే చేదు కూడా ఉండదు కాబట్టి, నార్మల్ కర్రీలా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను జస్ట్ ఊరినే పైన అలా గీరుకొని జస్ట్ అటు ఇటు తీసేసుకొని క్లీన్ చేసుకొని ఇలా సన్నగా ముక్కలు తరిగేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా సన్నగా తరగడం వల్ల మనకి కూర అనేది ఏంటంటే పిల్లలు కొంతమంది ఇష్టంగా అలవాటు లేని వాళ్ళు ఏంటంటే ఇలాగ సన్నగా కట్ చేసుకుంటే బావుంటుంది వాళ్ళు తినటానికి కూడా. మనం ఏదైనా ముందు పేరు చెప్పకుండా కర్రీ టేస్ట్ చేసిన తర్వాత పేరు చెప్తే పిల్లలు ఇంట్రెస్ట్‌గా తింటారనమాట. ఇది ఏం కూర అంటే ముందు తిని చూడు అని మనం చెప్తాం కదా! అలా ట్రై చేయాలనమాట. ఏదైనా కొత్త కూరలు మనం పెట్టేటప్పుడు పిల్లలకి అలవాటు చేసేటప్పుడు ముందు మనం పేరు చెప్పకూడదు. ఫస్ట్ కర్రీ ట్రై చెయ్యి, ఆ తర్వాత పేరు చెప్తాను అని చెప్పాలి. అదే కాకరకాయ కూర అయినా సరే అలాగే. మనము పిల్లలకి అలా అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా తింటారు. కొన్ని కొన్ని చోట్ల గింజలొచ్చినాయని నేను తీసేస్తున్నాను అంతే. ఎందుకంటే గింజలు కొంత ఇష్టం ఉండదు, అందుకని మేము గింజలు తీసేసుకుంటున్నాము. బట్ గింజలు చాలా బావుంటాయి. మధ్య మధ్యలో కరకరలాడతాను. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఒకసారి నా కటింగ్ విధానం కూడా చూడండి. అలాగే నేను ఎలా కర్రీ చేస్తున్నానో కూడా చూడండి. మీరెలా చేస్తారో కూడా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అలాగే మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్‌గాను. ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైలోకి కానీ ఇట్లా కర్రీస్‌కి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో, ఆయిల్ వేసుకున్న తర్వాత నేను తాలింపుకి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఒక 3 లేదా 4 వేసుకోవచ్చు. తర్వాత తాలింపు దినుసులు వేసేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనం కొంచెం వేపించుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవడమే. అలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆనియన్, దీనికి జస్ట్ ఒక ఆనియన్ చాలు. కొంచెం వేసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు. ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఈ కర్రీలో కొంచెం లైట్‌గా వేగిన తర్వాత జస్ట్ అలా పసుపు అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఈ నా ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పసుపు వేసుకున్నాను నేను కొంచెం. అది కొంచెం మగ్గిన తర్వాత మనం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిపోతుంది కదా! పసుపు వేసుకుంటే ఏంటంటే ముందుగానే మనము తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ అనేది. అలా కొంచెం వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసేసుకున్నవి వేసేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవడం ఇప్పుడు. ఎందుకంటే సాల్ట్ వేస్తే మనకి చక్కగా మగ్గిపోతుందనమాట కూర అనేది. అందుకని సాల్ట్ వేసేసుకుని అలా మూత పెట్టేసుకున్నామనుకోండి, కూర అనేది చక్కగా మగ్గిపోతుందనమాట ఇది. దీనికి నీరేం రావడం అలా ఏముండదు. నార్మల్‌గానే ఉంటుంది. కానీ మగ్గిపోతుంది మనకి. కానీ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుంది కాబట్టి. లేదంటే అడుగంటిపోతే కూర మాడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మనం నిదానంగా వేయించుకోవాలి. లాస్ట్‌కి వేగిన తర్వాత నేను కొంచెం కారం వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు దీంట్లో. నేను ప్రతి కూరలో వేస్తాను. బట్ దీనిలో వేయలేదు ఆ రోజు. సో, అలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్‌కి కర్రీ ఇలా తయారవుతుంది మనకి. చూడండి, నేను చాలా సింపుల్‌గా చేసేసాను. లాస్ట్‌లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు, కర్రీ సూపర్‌గా ఉంటుంది. అదిగోండి చూడండి, కొత్తిమీర కూడా వేసేసాను కదా! జస్ట్ అలా తిప్పేసుకుంటే చాలా బావుంటుంది. చారులో వేసుకోవచ్చు, చారులో నంచుకోవచ్చు, డైరెక్ట్‌గా అన్నంలో నంచుకోవచ్చు. చాలా బావుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. నా ఛానల్‌ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ధన్యవాదాలు.